ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం మీరైనా మాట్లాడండి స్వామి. నేను సనాతని అని చెప్పి మీరు చెప్పుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఇలాంటప్పుడు మాత్రం మీరు మాట్లాడరా? మతాన్ని మా మీద ఎగదోలటానికి ప్రయత్నం చేసేటటువంటి సంఘటనలకే మీరు ప్రోత్సహిస్తున్నారు తప్ప నిజంగా ఇలా ధర్మంగా జరుగుతున్నటువంటి న్యాయంగా జరుగుతున్నటువంటి పోరాటాలకి వాళ్ళ హిందువులందరూ బాధపడుతున్నారు. ఇదేంటి మనం విశాఖపట్నంలో గోవధ జరగడం ఏంటి, ఇక్కడి నుంచి మాంసాన్ని సరఫరా చేయటం ఏంటి, ఇది ఎంత అన్యాయం, ఇది హిందువులకు ఎంత అగౌరవం అని భావిస్తుంటే దాని గురించి మాత్రం సనాతని మాట్లాడు, కూటమి ప్రభుత్వంలో ఎవరు మాట్లాడరు, ఎవ్వరు మాట్లాడే పరిస్థితిలో లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నా. అంతేకాదు ఇంకా లడ్డు గురించి మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతారండి. మొన్న 2 రోజుల పాటు జేఈఓ ధర్మారెడ్డి గారిని సిట్టు విచారణకు పిలిచింది. ధర్మారెడ్డి గారు సిట్టు విచారణకు వెళ్ళారు. ఆయన లోపల ఉండగానే మీ దుంపదేగ ఏం పోయే కాలం వచ్చిందో నాకు అర్థం కాల. ఏబిఎన్ అలాగే TV5 ఏం చెబుతారండి, కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్గా టీటీడీ మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోయాడు. ఇంకా లోపల నుంచి బయటకు కూడా రాలా. మనకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందో మరి నాకు తెలియదు. ఎవరిది? ఏబిఎన్ రాధాకృష్ణ గారు ధర్మారెడ్డి గారిని విచారణకు పిలిస్తే విచారణ క్రమం జరుగుతూ ఉంటే లోపల నుంచి బయటికి రాకముందే అప్రూవర్గా మారిపోయాడు. అప్రూవ్గా మారిపోవటమే కాదు ఇంకేదో చెప్తారండి వీళ్ళు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లనే అన్నీ జరిగాయండి. ఏం జరిగాయేమో నాకు అర్థం కాల. సుబ్బారెడ్డి మీద నెట్టేశారని, సుబ్బారెడ్డి గారి ఒత్తిడి చేయటం వల్లనే జేఈఓ గారు ఈ కార్యక్రమాలన్నీ చేశారు. ఏ కార్యక్రమాలు నాకు అర్థం కాదు. అసలు కార్యక్రమమే లేదు అక్కడ అవినీతియే లేదు, అక్కడ కల్తీ నెయ్యే లేదు, కల్తీ లడ్డూనే లేదు, లేకపోయినా అన్నీ జరిగిపోయినాయి అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రచారం అసలు సిట్టు కన్నా కూడా వీళ్ళు ఎక్కువ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాగా తయారై కల్తీ నెయ్యి వ్యవహారంలో సిబిఐ సిట్టుకు ధర్మారెడ్డి వాంగ్మూలం. ఏబిఎన్ నేను ఏంటి ఇంత నీచమైన స్థితికి దిగజారిపోయేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. అంతేకాదు ఈయన వాళ్ళ TV5 ఈయనేమో మరి టీడీ బోర్డు చైర్మన్ గారు మహానుభావుడు. టీడీడీ బోర్డు చైర్మన్ అంటే ఒక పవిత్రమైనటువంటి స్థానం. ఆ స్థానంలో కూర్చున్నాడు. ఆయన కూర్చున్న టీవీ ఛానల్లో ఎంత తప్పుడు ప్రచారం చేస్తుందంటే అది కూడా అంతే, తందానా. అప్రూవర్గా మారిన టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోయాడంట. అంతా కూడా సుబ్బారెడ్డి మీద చెప్పేశాయంట. ఇద్దరు అనుకుని మాట్లాడుతున్నాడు. రాధాకృష్ణను ఈయన టీడీ బోర్డు చైర్మన్. అప్రూవర్గా మారిన టీటీడీ మాజీ చైర్మన్ ధర్మారెడ్డి ఏం పైగానం వచ్చిందా? బిఆర్ నాయుడు ఒక పవిత్రమైన స్థానంలో ఉన్నావు కదా, చాలా పాపాలు చేసావు ఇంతకుముందు. ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత అయినా సరే పాపాలు మానవయ్యా, ఉన్నదున్నట్టు చెప్పే ప్రయత్నం చేయండి. ఒక పవిత్రమైనటువంటి స్థానంలో నిన్ను కూర్చోబెట్టారు. కనకపు సింహాసనమున సునకము కూర్చోబెట్టినట్టుగా ఒక పవిత్రమైన స్థానంలో చంద్రబాబు నాయుడు నిన్ను కూర్చోబెట్టాడు ఒక దైవ సన్నిధిలో. TV5లో ఎలాంటి వార్తలు వేస్తామంటే నాకు అర్థం కాదు. అంటే నీకు రాజకీయ కక్ష తీర్చుకోవడానికి నీ ఛానలు నీ పదవిని ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నువ్వు దిగజారిపోయావు. సంప్రదింపులు జరిగినట్టు ధర్మారెడ్డి ఒప్పుకున్నాడంట. ధర్మారెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత మీడియా పీపుల్ అందరూ అడుగుతారు కదా సహజంగా. మీడియా పీపుల్ అడిగారు, ఏంటి సార్ ఏం జరిగిందంటే దైవాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి, ఇది ధర్మం కాదు, ఇది అన్యాయం అని ఆయన చెప్పాడు. మరి ఇవన్నీ ఏంటి నాకు కథలు అర్థం కాదు. ఏం బిఆర్ నాయుడు గారు, ఏం రాధాకృష్ణ గారు, ఇంకా చాలామంది ప్రచారం చేస్తున్నారు కదా. ధర్మారెడ్డి ఏదో ఒప్పుకున్నాడు, అది ఒప్పుకున్నాడు, నేరం ఒప్పుకున్నాడు. నేరం జరిగితే కదా ఒప్పుకోవడానికి. ఏంటి ఈ నేరం నాకు అర్థం కాలేదు. ఒకటే చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు దైవాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి కుట్రపూరితంగా వ్యవహరించినటువంటి సందర్భంలో నెయ్యిలో జంతు మాంసం జంతు కొవ్వు కలిసిందని, నెయ్యిలో పంది కొవ్వు కలిసిందని, దాని ద్వారా లడ్డూలు తయారయ్యాయని, ఆ లడ్డూలు ప్రపంచవ్యాపితంగా భక్తులు తిన్నారని ఒక తప్పుడు ప్రచారం చేశాడు చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఆయన నోటమట. దీన్ని సుప్రీంకోర్టు కూడా
ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు? ఒక పవిత్రమైనటువంటి లడ్డూ గురించి, హిందువులకు అతి పవిత్రంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి ఎలా మాట్లాడతాడు అని నిలదీశారు. అంతేకాదు, ఆ ఈవో శ్యామలరావు గారు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాడు, కల్తీ నెయ్యిని వాడలేదు మేము, నెయ్యిలో కొన్ని అనుమానాలు వస్తే తిరిగి పంపించేశామని చెప్పాడు. పంపించింది మొదటిసారా? కాదే. చంద్రబాబు నాయుడు గారి టైంలోనూ పంపించేశారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంపించారు, రాజశేఖర రెడ్డి గారి టైంలో పంపించారు. ఏదైనా ఒక లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా జరిగినప్పుడు ఏ కంపెనీ సరఫరా ఇచ్చినప్పటికీ కూడా ఆ సరఫరాలో నాణ్యతను చెక్ చేసేటటువంటి ఒక మిషనరీ కింద ఉంది. ఆ నాణ్యత కరెక్ట్గా ఉందన్న తర్వాతే అది కొండ మీదకి వెళ్తుంది. నాణ్యత లేదు అని సర్టిఫికేట్ వస్తే వెనక్కి పంపుతారు. ఇలా అనేక సందర్భాల్లో వెనక్కు పంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, రాజశేఖర రెడ్డి గారా కాదు, ప్రతి సందర్భంలోనూ చెక్ చేసుకుని క్వాలిటీ బాగోకపోతే పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి మీరు ఎందుకు మీ టైంలోనే, ఇది వేరే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగినటువంటి వ్యవహారం ఇది. మీరు ఫెయిల్ అయ్యారా? అది ఫెయిల్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలని చూస్తున్నారా? లేదు సుబ్బారెడ్డి గారి మీద నెట్టాలని చూస్తున్నారా? లేక ధర్మారెడ్డి గారి మీద నెట్టాలని చూస్తున్నారా? ఏమిటి అన్యాయం?